హలో ఫ్రెండ్స్, భువనేశ్వరి రహస్య వేదంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన మంత్రం. ఈ ఏకాక్షర విద్య ప్రపంచంలో ఉంది. ఈ విద్య వంటి జ్ఞానాన్ని మరే ఇతర విద్యలో పొందలేరు. దీనికి మనస్సు యొక్క శుద్ధి లేదా మంత్రాలలో స్నేహితుడి అవసరం లేదు. ఈ విద్యలో ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. మంత్రాన్ని నిరంతరాయంగా ధ్యానించే వారి చేతుల్లో సమస్త ప్రాప్యాలు సంక్రమిస్తాయనడంలో ఎలాంటి సందేహం. ఫ్రెండ్స్, అటువంటి వింత మరియు ఆసక్తికరమైన విషయం గురించి నేను మీకు చెప్తాను. చాలా తక్కువగా మాట్లాడే దాని గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మరియు ప్రపంచంలోని చాలా తక్కువ మందికి ఈ విషయం గురించి లోతుగా తెలుసు. ఈరోజు నేను భువనేశ్వరి రహస్య గ్రంథం నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఇది మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగించే రహస్యం అవుతుంది. కానీ ఈరోజు నేను ఈ మంత్రం గురించి కొన్ని వాస్తవాలను మీకు చెప్పబోతున్నాను. ఇది మీరు ఇప్పటి వరకు విననిది. ఇది మీ జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తుంది మరియు మీ కోరికలు నెరవేరడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ విద్య యొక్క ప్రధాన విధి కోరిక చాలా నెరవేరుతుంది అని. ఒక వ్యక్తి ప్రతిరోజు భగవతి యొక్క బీజ మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తి తన ఆహారాన్ని తన మంత్రంతో అభినందించిన తర్వాత తీసుకోవడం ఎంతో ఉత్తమం. మీరు చేయాల్సిందల్లా మీ చేతిలో నీరు తీసుకొని మంత్రాన్ని జపిస్తూ మీ ప్లేట్ చుట్టూ తిప్పండి. మాతృదేవతకు నమస్కరించిన తర్వాత ఆహారం తీసుకోండి. మీరు దీన్ని చేయవచ్చు. కొన్ని రోజుల్లో దాని ప్రభావాన్ని మీరు స్వయంగా అనుభవిస్తారు. ఈరోజు మనం ఆ బోధనలు, ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం. ఏ సైన్స్ కూడా దీని ముందు నిలబడదు. ఒక వ్యక్తి యొక్క విధిని మార్చగల శక్తి ఉన్న అటువంటి శాస్త్రం అంటూ ఏది లేదు. కానీ ఈ రహస్యం వాస్తవానికి ప్రపంచంలోని ఏ వ్యక్తి యొక్క విధినైనా కూడా మార్చగలిగేటువంటి శక్తి కలిగి ఉంది. సనాతన ధర్మాలలో, ప్రాచీన వేదాలలో నేటికి ప్రపంచంలోని ఏ వ్యక్తి యొక్క విధిని మార్చగలదు అలాంటి జ్ఞానం ఇందులో ఉంది. హిందూ మతం యొక్క పురాతన వేదాలలోని గ్రంథాలలో ఇటువంటి రహస్యాలు ఉన్నాయి. వాటి ముందు నేటి విద్యా విధానం విత్తనం వల్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఈనాటికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, దీనికి సమాధానం మాత్రం మనకు లేదు. ఒక సాధారణ వ్యక్తిని రాజు చేయగల సామర్థ్యం ఉన్న విషయాలన్నీ వాటిలో ప్రస్తావించబడ్డాయి. అటువంటి రహస్యం జ్ఞానం పురాతన వేదాలలో దాగి ఉంది. ఇది మరణిస్తున్న వ్యక్తిని కూడా సహాయకారిగా ఉంటుంది. వాస్తవానికి మన ప్రాచీన వేదాలు, ఇతర గ్రంథాలు మన మూలాలు. ఈ మూలాలు మనం వాటి అనుసంధానించబడి ఉంటే మనల్ని బలోపేతం చేయడంలో సహాయపడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వేల సంవత్సరాల నాటి గ్రంథం. అటువంటి విద్యా క్రియా టెక్నిక్ సాధన గురించి మీకు చెప్తున్నాను. తక్కువ సమయంలో వ్యక్తి జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన సాధన. మీరు మీ మూలాలతో జీవించగలిగేలా మీ మూలాల గురించి అవగాహన కలిగించడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. కనెక్ట్ అయి ఉండండి. మీరు మీ మూలాలను బలోపేతం చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ జీవితాన్ని సంపన్నంగా మరియు ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు కూడా. నాకు మద్దతు ఇవ్వండి. ఇలాంటి వీడియోలలో మరింత మందిని భాగస్వామ్యం చేయండి. తద్వారా అలాంటి జ్ఞానం అందరికీ చేరుకుంటుంది. మీ జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ సమాచారం అంతా కూడా వేదాలు మరియు పురాణాల నుండి తీసుకోబడింది. అంటే ఇది ఎవరికి హాని కలిగించేది కాదు. రెండవది, ఈ సమాచారం పూర్తిగా ప్రామాణికమైనది. మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత ఇలాంటి కంటెంట్ను మనం రూపొందించగలుగుతున్నాం. మీరు ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ విద్య గురించి సార్వ మహాయోగి వివక్షణ తన పుస్తకంలో కపాల వేదికలో ఈ సాధనను పూర్తి చేసిన తర్వాత ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తన జీవితంలో ప్రతి ఆనందాన్ని కలిగించి లక్ష్మి యొక్క కటాక్షాన్ని కలిగి ఉంటాడని రాశాడు. అలాగే కలిగి ఉండడమే కాదు, ఇవ్వగలరు కూడా. నేను ఈ విషయం చెప్పడం లేదు. భువనేశ్వరి రహస్య గ్రంథమును శివుడు పార్వతితో ఇలా చెప్పాడు. ఈ రహస్యం తెలుసుకోవాలని పార్వతీదేవి చాలాసార్లు శివుడిని అభ్యర్థించింది కూడా. ఆ తర్వాత శివుడు ఈ రహస్యాన్ని ఎప్పుడో చెప్పాడని. ఎందుకంటే చాలా రహస్యమైంది కాబట్టి, భువనేశ్వరి అద్భుతం కాబట్టి. ఆ రహస్య ప్రదేశంలో శివుడు పార్వతీదేవితో రహస్యాన్ని చెప్పాడని చెప్తారు. రహస్య పుస్తకంలో శివుడు పార్వతితో ఈ జ్ఞానం గురించి ఇది పూర్తి ఆనందాన్ని ఇస్తుందని, ఏ పని చేసేటువంటి దురదృష్టవంతుడు కూడా అదృష్టవంతుడు అవుతాడని, దుఃఖంలో ఉన్నవాడు కూడా ఆనందాన్ని పొందుతాడని చెప్పాడు. ఈ జ్ఞానాన్ని స్మరించడం వల్ల అష్టసిద్ధులు కలుగుతాయి. పేదవాడు ధనవంతుడు అవుతాడు, మూర్ఖుడు జ్ఞానాన్ని పొందుతాడు, సాధకుడు ఏ సిద్ధిని కోరుకున్నాడో వాటిని పొందడం అనేది అదృష్టంగా భావిస్తాడు.
రాముడు మళ్లీ పట్టాభిషేకానికి వచ్చినప్పుడు గురువైన వశిష్ఠుడు అతనికి వివరిస్తూ, "ఓ రామా, ఈ లోకంలో ఒక పేదవాడి కోసం, తన సొంత ప్రజల కోసం కూడా ఒక ప్రసిద్ధ కథనంతి ఉంది" అని చెప్పాడు. తరచుగా స్నేహితులు అవుతూ ఉంటారు, కానీ ధనవంతులు వారికంటే ధనవంతులు అవుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది ప్రజలు తమ సొంత మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఓ రామ, ధనవంతుడు శ్రేయస్సు పొందు మరియు ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. మీరు అంతులేని శ్రేయస్సు, కీర్తి మరియు లక్ష్మిని సాధించాలని అనుకుంటే భువనేశ్వరి యొక్క సాధన చేయండి. కాబట్టి ఇది ఒకే ఒక మార్గం అని మేము చెప్పగలం. రామరాజ్యం ఎంత అద్వితీయంగా సంపన్నమైనది మరియు ఆనందదాయకంగా ఉందో మీరు అర్జునుడు తన గురువైన దత్తాత్రేయ నుండి భౌతిక మరియు ఆధ్యాత్మిక పురోగతిని పొందినప్పుడు ఈ భువనేశ్వరి సాధన ద్వారానే ఇదంతా సాధ్యమైందని చెప్పాడు. పరిష్కారం గురించి అడిగినప్పుడు గురువు దత్తాత్రేయ కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మీరు నిజంగా ఈ రెండింటి కోసం ఆతృతగా ఉంటే అన్ని కర్మలను వదిలిపెట్టి భువనేశ్వరి యొక్క సాధన చేయండి. దీని నుండి మీకు ఇవన్నీ సులభంగా లభిస్తాయి కూడా. ఇంద్రుడి సింహాసనం కూడా అతనికి చాలా తక్కువ ఉంటుంది. ధనవంతులలో గొప్పవాడు, యోగులలో అత్యంత ధనవంతుడు మరియు జ్ఞానులలో అత్యంత జ్ఞానవంతుడని పిలుస్తారు. ఈ సాధన తర్వాత వ్యక్తి యొక్క జీవిత లక్ష్యాలు, జాతకాలు అన్ని రూపాంతరం చెందుతాయి. చక్రం మేల్కొనే స్థితికి వస్తుంది. సమాజంలో పూర్తి గౌరవం, కీర్తి లభిస్తాయి. ఈ సాధన పరిపూర్ణం చేస్తే గనక అతని ముందు సింహాసనం కూడా ఏమాత్రం ప్రాముఖ్యత అనేది ఉండదు. ధనవంతులలో, యోగులలో, పండితులలో అత్యంత ధనవంతునిగా మారుతాడు. అలాంటి వ్యక్తి పూర్తి సామర్థ్యంతో అందంగా ఉంటాడు. ఎవరైనా అలాంటి వ్యక్తిని ఒకసారి చూస్తే అతన్ని మళ్ళీ కలవాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తిగా మీరు ఉండాలనుకుంటున్నారా? అలాంటి వ్యక్తి స్వయంగా పూర్తి జ్ఞానం, జ్యోతిష్యం మరియు హస్త సాముద్రికం మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందుతాడు. మాతృశక్తితో ఆశీర్వదించబడితే మీరు దీన్ని విశ్వసిస్తే తప్పకుండా ఈ వీడియోను ఫుల్గా చూసేయవచ్చు. లేకపోతే మీరు ఈ వీడియోను స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికీ తమను వారి దేవుడని నమ్మే వారి కోసం మాత్రం. ఎప్పటికీ ఈ భువనేశ్వరి విద్యా సాధనలు తన మూలాలతో ముడిపడి ఉంటుంది. విజయం సాధించే వ్యక్తి ఏ రంగంలోకి ప్రవేశించినా కూడా అది కళాశాస్త్రం, ఆధ్యాత్మికం, వైద్యం లేదా రాజకీయాలు కూడా కావచ్చు. దాని అత్యున్నత స్థాయిని అతను పొందుతాడు. భువనేశ్వరి సాధన అంటే సాధకుడికి అన్ని రకాల భౌతిక సంపదలు ఉండాలి. సాధన యొక్క అత్యున్నత దశను సాధించాలి. మాతృదేవత కన్నుల రూపంలో ఉంటుంది. 3 కన్నులు కలిగి ఉంటుంది. ఆమెకి 3 కళ్ళు ఉంటాయి. అందుకే ఆమె తన కళ్ళ ద్వారా ప్రజలందరినీ ప్రకాశింపజేస్తుందని ఇక్కడ రాయబడింది. అన్ని జాతులను పోషించే ఫలితంగా ఆమెను వర్ణాన్ని అని పిలుస్తారు. ఆమె చేతులు అలంకరించబడినటువంటి శక్తికి చేరు. ఈ అద్భుత కర్మను ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ ప్రక్రియ చాలా చిన్నదే, కానీ సమర్థవంతమైనది. ఒక కర్మవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. నేను మీకు నియమాలు చెప్తున్నాను. సాధనను మార్చి 13 తర్వాత శుక్లపక్షం సోమవారం నుండి ప్రారంభించవచ్చు. దీన్ని 21 రోజులు మాత్రం నిరంతరాయంగా చేయాలి. మీరు దీన్ని చేసేటప్పుడు మాత్రం మీ ముఖం ఆత్మీయం వైపు ఉండాలి. అగ్నిమూలలో ఉండేలా ప్రయత్నించాలి. దీన్ని చేసేటప్పుడు మీ సాధన గురించి ఎవ్వరికి కూడా చెప్పండి. దీని రహస్యంగానే ఉంచాలి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వస్తే మాత్రం ఏదైనా చెప్పండి, కానీ ఈ మంత్రం యొక్క సాధన గురించి ఏమీ చెప్పండి. మీ కోరిక గురించి కాదు. ముందుగా మీ సాధనను ప్రారంభించే ముందు మీరు ఒక చిన్న తీర్మానాన్ని తీసుకోండి. నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నేను దానిని మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. దీనిలో మీరు కుడి చేతులుగా కొంచెం చెంచాతో కొద్దిగా నీరు తీసుకొని మరియు మీరు పువ్వులు ఉంచండి. తులసి ఆకులను వేయండి. పార్వతి మరియు శివుడిని ధ్యానించేటప్పుడు ఓ శంకర, ఆదిశక్తి 21 రోజుల పాటు జపమాల వేయండి. దయచేసి ఈ కోరికను నెరవేర్చాలని నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. ఈ వ్రతం పూర్తి భక్తితో చేయండి. మీరు రోజు పఠించాల్సిన మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ మంత్రం ఓం హ్రీం భువనేశ్వరి నమః అని మీరు పఠించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకు ఒక పదం గురించి మాత్రమే విని ఉంటాను. ఇప్పటి వరకు మీరు ఒక పదం గురించి మాత్రమే విని ఉంటారు, కానీ అది ఎంత పని చేస్తుందో నేను చెప్పలేను. కానీ నేను మీకు ఇచ్చిన మంత్రాన్ని శివుడే స్వయంగా దాని గురించి వివరించడం జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మంత్రానికి మీ కోరికలను నెరవేర్చే శక్తి ఉంది. మీరు ఈ మంత్రం చేసినప్పుడే దాని శక్తి ప్రభావం మీకు తెలుస్తుంది. జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. ఈ మంత్రాన్ని జపించాలంటే మీరు దేవత యొక్క చిత్రాన్ని ముందు పెట్టుకోవచ్చు, లేదా శంకరుని చిత్రాన్ని ముందు పెట్టుకోవచ్చు. మీరు కుటుంబం యొక్క ఫోటో కూడా తీసుకోవచ్చు. అలాగే శివుని మంత్రం లేకుండా ఏ పూజ కూడా కంప్లీట్ అవ్వదు, ఎప్పటికీ జరగదు. శంకరుని మంత్రం ఓం నమః యొక్క జపమాల
జపమాలతో చేయాల్సి ఉంటుంది. శివాయ అని తప్పకుండా అనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీరు మంత్రాన్ని జపించడం ప్రారంభించాలి. మీరు ప్రతిరోజు కనీసం ఒక జపమాల అంటే 108 సార్లు జపించాలి. మీరు 1 కంటే ఎక్కువ జపమాలు చేయగలిగితే అది ఇంకా మంచిది. మీరు దీన్ని 3 సార్లు జపించవచ్చు. 5, 11 లేదా 21 రోజులు కూడా చేయవచ్చు. మీ ఇష్టం అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సంఖ్యను బట్టి మీరు ఏదైనా ఈ 5 లేదా 11 లేదా 21 ఇందులో ఏదైనా మీరు ఒకటి ఎంచుకోవచ్చు. కాబట్టి మీరు జపించే ముందు సంఖ్యను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు. పగటి పూట చాలా పని ఉన్నందున రాత్రిపూట మీకు చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అప్పుడు చేస్తే ఇంకా బెటర్. ఉదయం కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే నేను ప్రతిరోజు అదే సమయంలో సేమ్ టైంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఒకే భంగిమలో కూర్చోవాలి. దాన్ని ప్రతిరోజు మీరు దాన్ని మార్చకూడదు. ఆ భంగిమలో మరెవరు ఉపయోగించకూడదు. అంటే మీరు ఏవైతే భంగిమలో కూర్చొని చేస్తూ ఉంటారో మీ పక్క వాళ్ళు ఎవరు కూడా అలాంటి భంగిమలో కూర్చోకూడదు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే కనుక మీరు చేసేటువంటివి వాళ్ళకి వెళ్తాయి. ఆ శక్తి లేదా ఆ పవర్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే దీనిపై చాలా శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ముఖ్యమైన నియమాలు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సాధన పూర్తి చేయాలి. 21 రోజుల పాటు జపం చేయాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గురువు సాంగత్యం చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఒకవేళ గురువు లేకపోయినా శివుణ్ణి మీ గురువుగా భావించి ఈ సాధన మీరు చేయవచ్చు. ఫోటో ముందు పెట్టుకొని. ఈ సాధనలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చేసినప్పుడు మీ మనసు మరి ఎక్కడికి వెళ్ళదు. మీ కంట్రోల్లోనే ఉండాలి. పూర్తి భక్తితో చేయాలి. మీకు విశ్వాసం ఉంటేనే అది ఫలిస్తుంది. లేకపోతే సాధన కోసం గురువు మంత్రంపై విశ్వాసం ఉండాలి. అప్పుడే మీ కోరికలు మీరు ఆదిశక్తిని పూజించి ప్రార్థించి ధ్యానించబోతున్నారని మీకు అర్థం చేసుకోవాలి. ఈ సాధన ప్రక్రియను మీకు అవగాహన కోసం చెప్తూ ఉన్నాను. ఈ ప్రక్రియలో స్వచ్ఛత అనేది, శ్రద్ధ అనేది కంపల్సరీగా ఉండాల్సింది. భువనేశ్వరి ఆదిశక్తి, ఆమె నుండి దాచినది ఏం లేదు. కాబట్టి మీరు పూర్తి భక్తితో చేయవచ్చు. ఎవరికి చెడు చేయాలనే ఆలోచనతో మాత్రం మీరు చేయకూడదు. ఇది చేస్తే కనుక మీరు అనుకునే సాధిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మీకోసం మరిన్ని వీడియోలను తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ఇప్పటి వరకు మాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్త వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.